హాయ్ అందరికీ. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ పామ్ ఆయిల్ వాడడం మంచిదా చెడుదా అంటే. ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. మంచిగా చెడు అని పోయేదానికన్నా ముందు అసలు ఎందుకు ఈ పామ్ ఆయిల్ ఇంతగానం వాడుతున్నారు, పామ్ ఆయిల్ అనే ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెరగడానికి కారణం ఏందని ముందు తెలుసుకుందాం. పామ్ ఆయిల్ విపరీతంగా వాడడానికి కారణం ఒకటండి, దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ అండ్ ఎఫిషియన్సీ. పామ్ ఆయిల్ ప్లాంటేషన్, పామ్ ఆయిల్ ఎఫిషియన్సీ ఏంటంటే, పామ్ ఆయిల్ ఎఫిషియన్సీ ఎంత అంటే, మనం నార్మల్ సన్ఫ్లవర్ కానీ, సాఫ్లవర్ కానీ, లేకపోతే కోకోనట్ కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఆలివ్ ఆయిల్ కానీ, వేరే ఏ దానితో కంపేర్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది, అంటే దాని నుంచి వచ్చే ప్రొడక్షన్ అనేది మనకు 5 నుంచి 10 రెట్లు ఎక్కువ వస్తుంది. సో మనకు ఆయిల్ డిమాండ్, మనలాంటి కంట్రీ అంటే ఇండియా లాంటి కంట్రీ డెఫినెట్లీ ఆయిల్ డెఫిసిట్ కంట్రీ. సో హ్యూజ్ పామ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని మనం సబ్సిడైజ్ చేయనీకి, దాన్ని మనం ఇరాడికేట్ చేయనీకి చాలా మటుకు పామ్ ఆయిల్ కల్టివేషన్స్ అనేది విపరీతంగా స్టేట్స్ ప్రమోట్ చేస్తున్నాయి. లేదు, కొన్ని స్టేట్స్ ఏంటంటే రిఫైనరీస్ కానీ, లేకపోతే యూనిట్స్ అంటే డిస్టిలేషన్ యూనిట్స్ కానీ, లేకపోతే క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేసి పెట్టడం కానీ జరుగుతుంది. మెనీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మెనీ స్టేట్స్ ఇది ప్రమోట్ చేస్తున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇంకా మెనీ వెస్ట్ బెంగాల్ కావచ్చు, పామ్ ఆయిల్ కల్టివేషను విపరీతంగా దీన్ని ప్రమోట్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ప్రొడక్టివిటీ. మెయిన్ ఏంటంటే ఒక పామ్ ఆయిల్ కల్టివేషన్ చేసినప్పుడు మనకు 5 నుంచి 10 రెట్లు ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనేది ఇది ఒక అడ్వాంటేజ్. మన ఆయిల్ డెఫిసిట్ కంట్రీకి ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది చాలామంది మేధావుల వాదన. ఇది ఒక తరఫా వాదన. మంచిగా చెడా అని చూసుకున్నట్టయితే డెఫినెట్లీ పామ్ ఆయిల్లో అడ్వాంటేజెస్ అంటే బెనిఫిట్స్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. పామ్ ఆయిల్ అనేది బేసికలీ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ హై ఇన్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్సో అరౌండ్ 40 to 50% మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీన్ని పామ్ ఆయిల్ ప్రాసెస్ కూడా చేసేటప్పుడు ఏంటంటే వెరీ థిక్గా ఉంటుంది. పామ్ ఆయిల్తో చాలామంది కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని, ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది ఈజీలీ డైజెస్టబుల్ పామ్ ఫ్యాట్ కాదని చెప్పేసి చాలామంది ఒక వాదన చేస్తూ ఉంటారు. కానీ వింత ఏంటంటే ప్రతిదానికి పామ్ అనేది ఆల్టర్నేటివ్గా చూసుకోవడం అనేది దరిద్రం. మనకి ఈరోజు చూసుకున్నట్టయితే మోస్ట్లీ బటర్ అనేది, కౌ బటర్ అనేది, ఘీ అనేది, ప్లస్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ ఫ్యాట్ అనేది పామ్ అనేది మొత్తం రిప్లేస్ చేసి పారేసింది. దాంట్లో కూడా ఎన్నో CBS అంటే కోకో బటర్ సబ్స్టిట్యూట్స్ అని, పామ్ సబ్స్టిట్యూట్స్ అని, పామ్ కర్నల్ ఆయిల్స్ అని, పామోలిన్ అని, RBDలు అని ఎన్నో పామ్ ఆయిల్ డెరివేటివ్స్, మిక్స్చర్స్, బ్లెండ్స్, స్పెషాలిటీ ఫ్యాట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కువ బేకరీ, కన్ఫెక్షనరీ, మార్జిన్ అండ్ ఆల్సో వెజిటేబుల్ ఆయిల్ కంపెనీస్ ఇవి విపరీతంగా వాడుతున్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక చాక్లెట్ కానీ, ఒక బిస్కెట్ కానీ, ఒక కన్ఫెక్షనరీ కానీ, ఒక మార్జరిన్ కానీ, ఒక పీనట్ బటర్ కానీ ఏది చూసుకున్నా కూడా మీకు పామ్ ఆయిల్ ఆర్ దానికి ఉండే డెరివేటర్స్తోనే చేయడం జరుగుతుంది. ఇది తప్పు. ఎక్కడ రిప్లేస్ చేయాలో, ఎక్కడ రిప్లేస్ చేయకూడదో అనే విజ్ఞత అనేది మన అందరికీ ఉండాలి. ఇండస్ట్రీస్ కావచ్చు, వాడుకునే వాళ్ళు కావచ్చు, దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు కావచ్చు. ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే పామ్ ఆయిల్ అనేది ప్రొడక్షన్ అనేది ఎక్కువ తీసుకొస్తుంది, దాంట్లో విటమిన్ E ఉంటుందని, డైజెస్టిబిలిటీకి మంచిగా ఉంటుందని కొందరు, ప్లస్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయని ఎవరైతే పామ్ ప్రమోషన్గా ఎక్కువ చేస్తారో వాళ్ళు ఒక లాబీగా ఫార్మ్ అయ్యి దీన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఎన్నో కోకోనట్ ఫీల్డ్స్, ఎన్నో కోకోనట్ ఫార్మ్స్, ప్లస్ ఎన్నో కోకోా ప్లాంటేషన్స్ ఇవి అన్నీ తీసేసి ఇప్పుడు పామ్ ఆయిల్ కల్టివేషన్ను చేస్తున్నారు. ఎందుకు అనంటే దానికి ఒక అడ్వాంటేజ్, దట్ ఈస్ ప్రొడక్షన్. ఆయిల్ డెఫిసిట్ను మనం ఎంత త్వరగా దీన్ని చేయాలనేది ఒక. ఇంకో వర్గం వాదన ఏంటంటే ఒక పామ్ ఆయిల్ ఒక ఎకర్కి ఇచ్చే దీన్ని ఒక 4 నుంచి 5 ఎకరాలు సన్ఫ్లవర్ కానీ, లేకపోతే కోకోనట్ కానీ, లేకపోతే సాఫ్లవర్ కానీ వేస్తే అంత ఈల్డ్ రాలేదని ఇంకొక వాదన. ఏమంటారంటే ఈ ల్యాండ్ యూసేజ్కు ఇంత తక్కువ ల్యాండ్ యూజ్ అవుతుంది కాబట్టి మేము బెనిఫిట్ ఇస్తున్నాము అదని అంటారు. అది ఒక వాదన. కానీ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే పామ్ ఆయిల్ అనేది విచ్చలవిడిగా ప్రమోట్ చేయడం కూడా అంతే తప్పు. మనకు మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్ అనేది ఎప్పుడైనా ఉండాలి. పామ్ ఆయిల్ కానీ, పామ్ డెరివేటివ్స్ కానీ, పామ్ విధానం ఇది ఒక చీపర్ ఆల్టర్నేటివ్ అయిపోయింది. ఇంత చీప్గా ఏ ఆయిల్ ఉండదు కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర పామ్ ఆయిల్ వాడుతున్నారు. ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కామన్ యూసేజ్ వరకు. ఈరోజు నేను చూసినట్టయితే ఈవెన్ దోశలు, ఇడ్లీలు, హోటల్లో వాడే ఆయిల్స్ ప్రతి దగ్గర పామ్ ఆయిల్ వాడడం అనేది ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. నేనేం చెప్తానంటే డిస్క్రీట్ యూసేజ్ అంటే ఎక్కడ యూజ్ చేయాలో, ఎక్కడ యూజ్ చేయకూడదో అనేది వాడుకునే వాళ్ళు, దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఆ విజ్ఞతతో వ్యవహరిస్తే మనం దీన్ని ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్గా తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పామ్ ఆయిల్ ప్రొడక్షన్ మనకు చాలా అవసరం. ఎందుకనంటే మన ఆయిల్ డెఫిసిట్ కంట్రీని ఒక
స్టేజ్కి తీసుకురావాలి, దాంట్లో డెఫిసిట్ ఉండకూడదు, మన దగ్గర ఉన్న కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ ప్యాటర్న్స్కు ఇది సరిపోతుంది అనుకున్నట్టయితే దీన్ని మనం ప్రమోట్ చేసుకొని ఒక సెగ్మెంట్కు చేయాలి. అంతేకాని దీనివల్ల ఒక హ్యూజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్లో తీసుకొచ్చి మళ్ళీ ఒక కొత్త ప్రాబ్లమ్ని సృష్టించకూడదు అనేది మనం ఏం చేయాలంటే దీంట్లో ఒక మధ్యవర్తిత్వంగా, ఒక మీడియోకర్ పాలసీగా పామ్ ఆయిల్ను ఎంతవరకు ప్రమోట్ చేయాలో అంతవరకు ప్రమోట్ చేసి దాని నుంచి ఎంత మనం తీసుకోవాలనేది తీసుకొని మిగతాది మనం ఎక్కువ ప్రమోట్ చేయకుండా విపరీతంగా దీని మీద డిపెండెంట్ కాకుండా మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్ అంటే అటు పామ్ ఆయిల్, ఇటు సన్ఫ్లవరు, ఇటు సాఫ్లవరు, అటు కోకోనట్, ఇటు ఆలివ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండి ఒక మిక్స్ డైవర్సిఫైడ్ అపెటైట్, మిక్స్ డైవర్సిఫైడ్ వెజిటేబుల్ ఆయిల్స్ అనేది మన ఇండియాలో మొత్తం ప్రమోట్ చేస్తే దీనికి బెస్ట్ సొల్యూషన్. కానీ ఒకే పామ్ ఆయిల్ మీద విపరీతమైన మనం స్పెండ్ చేసి మొత్తం ల్యాండ్స్ అన్ని పామ్ ఆయిల్గా కన్వర్ట్ చేసి మొత్తం పామ్ ఆయిల్ కల్టివేషన్ని ఇండోనేషియా లాగానో మలేషియా లాగానో మనం కన్వర్ట్ అయితే మాత్రం దరిద్రానికి ఇది నాంది. దీన్ని అరికట్టాలంటే గవర్నమెంట్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, డిసిజన్ మేకర్స్ కానీ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. విచ్చలవిడితనం ఏమైపోతుందంటే కొన్ని రోజుల తర్వాత మీకు హ్యూజ్ హెల్త్ హజార్డ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయబోయి మీరు ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ను నెత్తికెత్తుకుంటారు. దాని తర్వాత ఇట్ విల్ బికమ్ ఏ ర్యాంపెడ్ ప్రాబ్లమ్ ఫర్ ద ఎంటైర్ కమ్యూనిటీ, ఎంటైర్ ఇండియా. మనం ఇండోనేషియా, మలేషియా కాదు, మనం ఇండియా. మనలో ఉన్నదే డైవర్సిటీ. ప్రతి థింగ్ను హక్కున చేర్చుకొని డైవర్సిఫికేషన్తో ముందుకెళ్ళడం అనేది మనం బేసిక్ అప్రోచ్. అది మరొకటి చూసుకోండి. థ్యాంక్ యూ.